లవ్ బోర్డ్స్. ఈ లవ్ బోర్డ్స్ ఇద్దరు కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఈసారి. ఖచ్చితంగా పృథ్వీ అండ్ విష్ణుప్రియ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే టికెట్ ఫినాలే వెళ్ళిన వాళ్ళు మాక్సిమం ఎలిమినేషన్ ఛాంబర్లోకి వచ్చే అవకాశం ఉండదు. మాక్సిమం వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే బాగా ఆడి చూపిస్తున్నారు కాబట్టి జనాలకి ఎంటర్టైన్మెంట్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ దొరుకుద్దని నా ఒపీనియన్. లవ్ బోర్డ్స్. ఈ లవ్ బోర్డ్స్ ఇద్దరు కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఈసారి. ఖచ్చితంగా పృథ్వీ అండ్ విష్ణుప్రియ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే టికెట్ ఫినాలే వెళ్ళిన వాళ్ళు మాక్సిమం ఎలిమినేషన్ ఛాంబర్లోకి వచ్చే అవకాశం ఉండదు. మాక్సిమం వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే బాగా ఆడి చూపిస్తున్నారు కాబట్టి జనాలకి ఎంటర్టైన్మెంట్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ దొరుకుద్దని నా ఒపీనియన్. లవ్ బోర్డ్స్. ఈ లవ్ బోర్డ్స్ ఇద్దరు కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఈసారి. ఖచ్చితంగా పృథ్వీ అండ్ విష్ణుప్రియ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే టికెట్ ఫినాలే వెళ్ళిన వాళ్ళు మాక్సిమం ఎలిమినేషన్ ఛాంబర్లోకి వచ్చే అవకాశం ఉండదు. మాక్సిమం వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే బాగా ఆడి చూపిస్తున్నారు కాబట్టి జనాలకి ఎంటర్టైన్మెంట్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ దొరుకుద్దని నా ఒపీనియన్. లవ్ బోర్డ్స్. ఈ లవ్ బోర్డ్స్ ఇద్దరు కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఈసారి. ఖచ్చితంగా పృథ్వీ అండ్ విష్ణుప్రియ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే టికెట్ ఫినాలే వెళ్ళిన వాళ్ళు మాక్సిమం ఎలిమినేషన్ ఛాంబర్లోకి వచ్చే అవకాశం ఉండదు. మాక్సిమం వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే బాగా ఆడి చూపిస్తున్నారు కాబట్టి జనాలకి ఎంటర్టైన్మెంట్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ దొరుకుద్దని నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ.